2026 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ చేర్చే సూపర్ 8 ఆఖరి డిసైడర్ మ్యాచ్లో ఆదివారం నాడు భారత్ వెస్టిండీస్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన టీం సెమీస్ చేరితే ఓడిన టీం ఎలిమినేట్ అయిపోతుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో జరగబోతోంది. ఈడెన్ గార్డెన్స్లో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్లో 3 గెలిచింది విండీస్. సో ఈ పిచ్ విండీస్కి ఓ రకంగా హోమ్ గ్రౌండ్లా మారిపోయిందన్నమాట. అదే ఇంకోవైపు ఇండియా ఇప్పటి వరకు ఈ పిచ్ పై ఆడిందే లేదు. ఆల్రెడీ ఈడెన్ గార్డెన్స్ కూడా చెన్నై పిచ్ లాగే పక్కా బ్యాటింగ్ పిచ్. ఇక్కడ యావరేజ్ స్కోరే 185 to 190 రన్స్ అంటే హై స్కోరింగ్ పిచ్ అన్నమాట. స్టార్టింగ్లో పేసర్లకి కొంచెం బౌన్స్ దొరికినా ఆ తర్వాత వికెట్ కంప్లీట్గా బ్యాటర్ల ఫేవర్కి వెళ్ళిపోతుంది. అండ్ మ్యాచ్ జరిగే కొద్దీ సాయంత్రం కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ టైంలో డ్యూ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా చేజింగ్ తీసుకుని అపోనెంట్ని భారీ స్కోర్ చేయకుండా అడ్డుకోవడానికి ట్రై చేస్తుంది. అయితే టీ20 వరల్డ్ కప్ ప్రెషర్ కూడా వర్క్ అవుతుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా కూడా భారీ స్కోర్ చేయగలిగితే మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టాస్పై పెద్దగా డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. హెడ్ టు హెడ్ హిస్టరీ ఇండియా విండీస్ టీ20 హెడ్ టు హెడ్ హిస్టరీ చూస్తే ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు 30 టీ20 మ్యాచ్లో తలపడితే ఇండియా 19 మ్యాచ్లో గెలిస్తే విండీస్ 10 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. అంటే ఓవరాల్గా టీ20లో ఇండియాదే పై చేయి. కానీ టీ20 వరల్డ్ కప్స్లో మొత్తం తలకిందులైపోతుంది. టీ20 వరల్డ్ కప్స్లో మొత్తం 4 సార్లు తలపడితే ఇండియా ఒకే ఒక్క మ్యాచ్ గెలిస్తే విండీస్ 3 సార్లు గెలిచింది. అయితే ఇండియన్ సాయిల్పై మాత్రం 10 మ్యాచ్లు ఆడితే అందులో ఇండియా 8 మ్యాచ్లు గెలిస్తే 2 మాత్రమే విండీస్ గెలిచింది. దీన్ని బట్టి విండీస్ కంటే ఇండియానే బెటర్ టీంలా కనిపిస్తుంది. కీ ప్లేయర్ ఫైట్స్ జేసన్ హోల్డర్ వర్సెస్ అభిషేక్ శర్మ, గుడకేష్ మోటీ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్, రొమారియో షెపర్డ్ వర్సెస్ ఇషాన్ కిషన్, రోషన్ చేజ్ వర్సెస్ తిలక్ వర్మ. ఈ ఫైట్లు మన బ్యాటింగ్లో అదిరిపోతాయి. నెక్స్ట్ అలాగే వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వర్సెస్ షమ్రాన్ హెట్మైర్, రొమారియో షెపర్డ్ ఫైట్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే బుమ్రా ఒక్కసారి ఫామ్లోకి వస్తే తన యార్కర్లతో బ్యాటర్లందరినీ భయపెట్టే ఛాన్స్ కూడా ఉంది. సో ఇది ఇండియా వర్సెస్ విండీస్ మ్యాచ్ పై నా ప్రెడిక్షన్. మ్యాచ్ ఒకవేళ చివరి వరకు టఫ్గా నడిచినా ఫైనల్గా ఇండియానే గెలుస్తుంది అనిపిస్తుంది. అంటే ఈ మ్యాచ్లో మనదే అప్పర్ హ్యాండ్ అన్నమాట. మరి ఈ మ్యాచ్లో విండీస్ని మట్టి కనిపించే సత్తా ఇండియాకి ఉందంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.